హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే బొంబాయి రవ్వతో కేక్ చేశానండి. ఆరెంజ్ ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా కుదిరింది. మీరు కూడా ఇలాగే చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. కేక్ అనేది స్పాంజీగా ఎమ్మీగా వచ్చింది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత బాగా కుదిరిందో కేక్ అనేది. లోపల దాకా బాగా ఉడికిపోయి స్పాంజీగా వచ్చింది. మీరు కూడా ఇదే ట్రిప్స్ని ఫాలో అవ్వండి, చాలా బాగా కుదురుతుంది. ఈ స్పాంజీ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా ఒక కేక్ ప్యాన్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని గిన్నె మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ ప్యాన్లోకి బటర్ పేపర్ వేసేసుకొని మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవడమేనండి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకుని బౌల్లో వేసేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న మొత్తం మిశ్రమాన్ని ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. దానిలో 2 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని అదే బౌల్లో వేసేసుకోవాలండి. వేసుకొని దీనిలోకి 2 టీ స్పూన్లు మైదా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ కింద నేను ఆరెంజ్ ఫ్లేవర్ వేస్తున్నానండి. ఇలా పిండుకొని 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు సీజన్గా దొరికే ఫ్రూట్ కాబట్టి నేను ఇది వేసుకుంటున్నానండి. పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలండి. ఇంకో పావు కప్పు మిల్క్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 20 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 20 మినిట్స్ అయ్యిందండి. ఇప్పుడు పొయ్యి మీద కేక్ బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దానిలో మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. కేక్ కన్సిస్టెన్సీ ఇలా ఉందండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా మిల్క్ వేసుకోవాలి. రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకునేది కదండి, అందుకని కేక్ ప్యాటర్న్ డ్రైగా అయ్యింది. దీనిలో కొద్దిగా మిల్క్ వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ లూజ్ అవుతుందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు కేక్ ప్యాన్లో వేసుకుందామండి. ఇలా కేక్ ప్యాన్ తీసుకొని మొత్తం మిశ్రమాన్ని వేసేసుకోవాలి.
ఇలా వేసుకున్నాక కొద్దిగా ట్యాప్ చేసుకోవాలండి, గ్యాప్స్ రాకుండా ట్యాప్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని గిన్నె హీట్ అయ్యిందండి. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి మిశ్రమాన్ని గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇప్పుడు 15 మినిట్స్ అయ్యింది. కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి టూత్పిన్తో చూడండి, తడి అనేది లేకుండా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇంతేనండి. ఇప్పుడు తీసేసుకున్నాం గిన్నెలో నుంచి. చాకుతో ఒకసారి చుట్టూ ఇలా తిప్పండి. ఏదైనా గిన్నెకి అంటుకొని ఉంటే అది చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్ ఒకటి ఉల్టా చేసుకొని తిప్పుకుందాం. ఇలా తిప్పుకున్నాక పైన ట్యాప్ చేసుకొని తీసుకుందాం. పైన బటర్ పేపర్ తీసేసుకోవాలండి. తీసేసుకొని కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. లోపల దాకా ఉడికి స్పాంజీగా ఎంత బాగా కుదిరిందో చూడండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మాయా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.